హాయ్ అండి. ఈరోజు వచ్చి మునక్కాయ సాంబార్ చేస్తాను తమిళనాడు సైడ్లో. ఓకే అండి, చూడండి. ఓకే, దానికి ఏమేమి కావాలని ఈ కందిపప్పు చూడండి, ఇంతనే చాలు. ఓకే, ఇది చిన్న గ్లాస్ అండి. ఓకే, అంటే ఒక 100 గ్రాములు ఉంటుంది అనుకుందామండి. ఓకేనా, ఇది ఒక 5 మంది తినచ్చండి. ఒకసారి మనం సాంబార్ భోజనం చేసుకుని కూర్చుంటే ఒక 5 మంది తినేంత సాంబారు. ఓకేనా అండి, ఈ కందిపప్పు ఇంతే చాలండి. దాన్ని మళ్ళీ ఏం చాలా అట్లంతా ఏం చేయొద్దండి, అంతే. జస్ట్ అట్లే వేసేయండి. పెద్ద టమాటాలు అయితే ఒక 2 ఎత్తుకోండి. ఓకే, 2 టమాటాలు ఎత్తుకోండి. అట్లా జస్ట్ క్లీన్ చేసేసి కట్ చేసి మీ సమానం సైజు వేసేసేయండి. వేసినాక ఉడికినాక చూపిస్తాను. చూడండి. ఓకే, ఇంతే. ఇప్పుడు మన పప్పు గుర్తుంటుంది కదండి, దాంతో కల్లా పెట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది, పప్పు రెడీ అయిపోతుంది. ఓకే, జస్ట్ ఇట్లా ఉడకబెట్టుకొని ఇంకేం వేయద్దండి దీంట్లో. ఓకేనా, ఆయిల్ అట్లంతా ఏమి వేయద్దండి. జస్ట్ ఇది ఓకే, పప్పు, నీళ్ళు, 2 టమాటాలు వేసి ఉడికిచ్చేసేయండి, అంతే. ఓకే, ఉడికిపోయిన పప్పు కదండి. ఇంకా సాంబార్కి ఏమి కావాలో చెప్తాను చూడండి. ఓకే అండి. ఓకే, ఇది పెద్ద ఎరగడ్డ 1 ఎరగడ్డ అండి. చిన్న ఎరగడ్డలు అయితే 2 తీసుకోండి. ఓకే, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా తీసుకోండి. ఇది వచ్చి షో కోసము, కొంతమంది తినేస్తారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇది పచ్చిమిరపకాయలు ఒక 3, 1 టమాటా కట్ చేసుకొని ఇట్లే జస్ట్ అట్లే దీనికి వేసుకునే దానికోసం అండి. దాన్ని అట్లే పెట్టుకోండి కట్ చేసి. 2 మునక్కాయలు. ఇప్పుడు మునక్కాయలు కట్ చేసేటప్పుడు అండి కొన్ని కాయలు ఇట్లా పోయి ఉంటాయి. ఓకేనా, ఇట్లా వేయద్దండి. ఓకేనా, ఇట్లా బ్లాక్ అయిపోయి అట్లుంటాయి, అట్లా వేయద్దండి. అట్లా వేసినామంటే ఏమవుతుంది, సాంబార్ పాడైపోతుందండి, టేస్ట్ పోతుంది సాంబార్. అట్లా వేయద్దండి, పడేసండి. అందుకనే ఇది కట్ చేసేటప్పుడు చూపించిన నేను. ఓకే అండి, పడేసండి ఇట్లా వంకాయని. ఓకేనా, ఓకే. ఒక వంకాయ లేదా 2 వంకాయ, చిన్న వంకాయ అండి ఇది, అందువల్ల నేను 2 వేసినాను. పెద్ద వంకాయ అయితే ఒక్కటే చాలు. ఓకేనా అండి, అంతే. చింతపండు అండి. ఓకే, పులుపు తగ్గట్టుగా. ఓకే, దాన్ని తాలింపు పెడతాం ఇప్పుడు. ఓకే అండి, ఆయిల్ అండి. ఆయిల్ 1.5 స్పూన్, ఒక చిన్న గంట అయితే 1 గంట వేస్తారండి. ఓకే, నెయ్యి వేసుకోవాలండి మనం, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, వేయండి పెద్ద స్పూన్తోనే ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఓకే, నెయ్యి వేసిన తర్వాత పోపులండి. బాగా పెనం కాగాలండి, కాగిన తర్వాతనే వేయండి నూనె. ఓకే, వేసి నూనె చూడండి, నెయ్యి కూడా బాగా ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఆవాలు వేసుకోవాలండి. ఓకే, ఒక చిన్న స్పూన్ ఆవాలండి. ఓకే, అది బాగా చిట్లించనేయండి, ఎందుకంటే అది బాగా కొంచెం చిట్లిస్తేనే మనకు తినేటప్పుడు కొంచెం బాగుంటుంది. లేకపోతే పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు, మనకు పళ్ళ కింద తగిలినట్టు అట్లా బాగుంటుంది. కాబట్టి ఇది బాగా చిట్లాగా. ఓకే, చింతపండు మర్చిపోకుండా చింతపండు వేసుకోండి. కొంచెం పెను వేడెక్కదు. ఆవాలు, జీలకర్ర అండి. ఓకే, ఇప్పుడు మనం ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఓకే, ఎర్రగడ్డలు ఎక్కువ వేగించద్దండి. ఓకే, ఇంకో విధంగా ఏదైనా సారీ దూరగా వేగితే చాలండి. ఓకే, మరి ఎక్కువ రెడ్ రోస్ట్ లాగా ఇచ్చేయద్దండి. ఓకే, జస్ట్ అది బాగా మనకు తెలుస్తుంది, స్మెల్ వస్తుంది బాగా. అది చాలా బాగుంటుంది ఆ స్మెల్ మనం పిలిచేటప్పుడు కూడా. ఓకే అండి, ఇప్పుడు వంకాయలు వేసుకునేస్తామండి. ఓకే, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కర్రీ షో కోసం అండి, తినేవాళ్ళు తినేయచ్చు. ఓకే, తెల్లగడ్డలు ఒక 3 అండి, అట్లే డైరెక్ట్గా వేసుకోండి తెల్లగడ్డలు. ఓకే, టమాటా, కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేస్తానండి. ఓకే, చూడండి, ఇది వచ్చి మునక్కాయలు అండి. ఓకే, ఇప్పుడు మనము 1 స్పూన్ ధనియాల పొడి, ఒకే 1 స్పూన్ చాలు. ఓకే, వచ్చండి ఇది మెంతులు, జీలకర్ర. దీన్ని మనం దూరంగా వేయించుకొని పొడి చేసి పెట్టుకునిందండి. ఇది కంపల్సరీ వేయాలండి, టేస్ట్ కోసం. ఓకే, 6 స్పూన్ వేయండి, పప్పుని బట్టి. ఎక్కువ పప్పు చేసుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు అండి తక్కువ వేసుకోండి. పసుపు పొడి చిన్న స్పూను, ఇంకా మిరప్పొడి అండి. ధనియాల పొడి వేసేస్తున్నాం కదండి, ఇంకా మిరప్పొడి. ఓకే, మిరప్పొడి 1 స్పూన్ అండి, కారం బట్టి వేసుకోండి. పులుపు తర్వాత ఇప్పుడు వేస్తాయి కదండి, మనం ఎంత వేసుకోండి పులుపు. ఆ కొత్తిమీర కూడా లాస్ట్లో మళ్ళీ వేసుకుందామండి, పప్పు దించేటప్పుడు వేసుకుందాం కొత్తిమీరని. ఓకే, ఈ టమాటాలు జస్ట్ చూడండి, కొంచెంసేపు మిరప్పొడి, ధనియాల పొడి, పుళ్ళన్నీ వేసినాం కదండి, అవంతా కొంచెం
దాంతోపాటుగా అండి ఎల్జీ కూడా కొంచెం వేసుకోవాలండి. నేను డైరెక్ట్గా అట్లా వేస్తాను. ఓకే, ఎల్జీ. ఓకే, కొంచెం జస్ట్ అండి మనం ఏంచేటప్పుడు తెలుస్తుంది, స్మెల్ మంచిగా వస్తుంది. అంటే ఆ పచ్చి వాసన అంతా పోతాయి అనమాట. ఓకే అండి, అంతే. ఓకే, ఈ టైంలోనే మనం ఆ టమాటా అండి కట్ చేసుకున్నాం కదా, అది ఆ టమాటా ఒక టమాటా చాలండి. ఓకే, అట్లా టమాటాగా వేసుకుని కట్ చేసి 4 పీసులుగా వేసుకోండి, అంతే చాలు. ఓకే అండి, ఇది దీనికి కావాల్సింది. ఓకే, నేను చెప్పినా కదండి పప్పు ఉడికించుకున్నాను అనేసి. దాన్ని పప్పు ఉడికించుకోండి. జస్ట్ మనం గంటతో అట్లా అనేస్తామంటే చాలండి. ఓకే, బాగా పప్పు నైస్గా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి టమాటా కూడా బాగా ఇదైపోతుంది. వీలైతే కట్ చేసుకోండి, మీ సౌకర్యం, అది మన సౌకర్యము. కట్ చేయండి. నేను అట్లా టమాటాగా వేసేస్తున్నాను. ఉడికి అట్లా అన్నామనుకోండి బాగా ఉడికిపోతుంది కాబట్టి పప్పు అండి ఒక 5 విజిల్లు లేకుంటే 6 విజిల్లు పెట్టుకోండి మంచిగా. బాగా పప్పుగా కనిపించకూడదు, ఇట్లా బాగా అయిపోవాలండి. ఓకే, మరి నీళ్ళగా పెట్టుకోవద్దండి, చిక్కగాను పెట్టుకోవద్దండి, మీడియంగా పెట్టుకోండి, మీకు బాగుంటుంది. అన్నం వేసుకుని తింటే. ఓకే, పప్పు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము వేయించుకుందాన్ని ఇట్లా చేస్తే డైరెక్ట్గా అట్లా వేసేస్తామండి. ఓకే, దీన్ని అండి మనం ఒక విజిల్ లేదంటే 1/2 విజిల్ వచ్చినా సరే, 1/2 విజిల్ అంటే మనకు మామూలుగా నీకు తెలుస్తుంది కదండి, విజిల్ వచ్చే టైంలో బుజ్జు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేటప్పుడు ఆపేయండి చాలు. లేత మునక్కాయలు అయితే మునక్కాయలు కొంచెం గట్టిగా పెద్ద లావుగా ఉన్నాయి అంటే అట్లాంటప్పుడు మీరు ఇది చేసుకోండి. అంతే అండి, జస్ట్ మళ్ళీ నేను ఉప్పు వేసుకునేస్తాము. ఓకే అండి, వంకాయ, ఓకే, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి సాంబార్ అండి. ఓకే, మునక్కాయలు ఉడికినాక మళ్ళీ సర్వ్ చేసి చూపిస్తానండి ఎట్లుంటుందో చెప్పాను. ఓకే, ఇది వెన్నొచ్చండి మన ఆప్షను కాబట్టి వేసుకోండి, లేకుంటే లేదు. నెయ్యి మాత్రం కంపల్సరీ వేయండి 1 స్పూను. ఓకే, పెద్ద స్పూన్తోనే వేయండి 1 స్పూను. మళ్ళీ కొంతమంది అన్నానికి వేసుకొని పప్పు వేసుకునేటప్పుడు నెయ్యి వేసుకుని తింటారు, అట్లా ఏమొద్దు. మీరు పప్పులో వేసేస్తున్నారంటే చాలు, మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఏం నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఉడికినాక మళ్ళీ చెప్తాను. ఓకే అండి, సాంబార్ రెడీ అయిపోయింది. ఒక విజిల్ చాలండి. ఓకేనా, చూడండి, తిక్కుగా వద్దండి, పలుసగాను వద్దు. ఓకే, మీడియంగా పెట్టుకోండి. ఈ విధంగా మనం అన్నంకి వేసుకుని తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఓకే, వంకాయ మీరు ఒకవేళ మామిడికాయ వేసుకుంటే అండి చింతపండు వేయద్దండి. ఓకేనా, ఒక మామిడికాయ వేసుకోండి. మరి పులుపు ఎక్కువగా అంటే అర్ధ మామిడికాయ చాలండి. ఓకేనా, ఇది 2 మునక్కాయలు, 2 వంకాయలు, తెల్లగడ్డ అన్నీ ఫ్రై చేసుకొని ఇట్లా వేసుకోవడం అండి. జస్ట్ అన్నానికి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఓకేనా, నెయ్యి అంత మళ్ళీ వేసుకొని తినాల్సిన అవసరం లేదండి ఎక్స్ట్రాగా. ఓకే, టమాటాలు వేసినాం కదండి, జస్ట్ ఇట్లా ఉంటుంది. టమాటా కూడా టమాటాగా తినేటప్పుడు బాగుంటుందండి. ఓకే, నేను చూపిస్తాను. ఓకే అండి, వంకాయ సాంబార్ అండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. ఓకే, ఈ సాంబార్ని నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చిందండి, మా రిలేటివ్సే, అమ్మాయి పేరు హారిక. ఓకే, వాళ్ళు అమెరికాలో ఉంటారండి. నాకు సాంబార్ చేసి చూపించండి అట్లా అన్నారు. అందుకని చెప్పేసి తన కోసమే సాంబారు. ఓకే, చేసి ఎలా ఉందో తిరిగి చూసి చెప్పండి. లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.